నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏఎంఆర్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండ్ల గాజులు దిన్న ప్రాజెక్టును కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకుని నిన్న జరిగిన ఘటనపై ఆరా తీశారు. కూలీలు చిక్కుకున్న వారిని రక్షించిన గోనియండ్ల పోలీసు బ్రహ్మయ్యను అభినందించారు. అనంతరం గాజులు దిన్న ప్రాజెక్టులో చిక్కుకున్న ఐరన్ బండ రైతులు కూలీలను పరామర్శించారు. 7 రైతు కూలీలను రక్షించిన పోలీస్ రెవెన్యూ సిబ్బందికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. వర్షం వచ్చినప్పుడు హంద్రీనవాలో పరిషత్ ప్రాంతాలలో ఉన్న పొలాల్లో రైతు కూలీలు వెళ్ళకండని అన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగినా పోలీస్ రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని రైతులకు తెలిపారు. రైతు కూలీల పరిసరాల ప్రాంతాలలో ఉన్న పొలాలకు వెళ్లాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనియండ్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నజీర్ సాహెబ్, రైతులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. చాలా కష్టం ఉన్నట్టు సార్. నేను అదే ఉన్నాను సార్. మీ సిబ్బంది అయితే ఎక్కడనే ఉన్నారు సార్. 12 వరకు బోట్ వాళ్ళు దీంట్లో ఫిష్ రమేష్ సార్ దగ్గర ఉండండి. గ్రూప్ దూరం అనండి. మోటార్ల కోసం పోతారా? అట్లా సారిగా వచ్చింది సార్. అది ఎప్పుడు మా జీవితంలో ఇంత అందరూ చూడలేదు సార్. అంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం పారింది సార్. అది ఇప్పుడు వెనక్కి పోయిందా? లేదు సార్, బ్యాక్ వాటర్ వచ్చింది. అంటే వెనక్కి పోయింది కొన్ని చోట్ల. అంతే వెనక్కి పోయింది సార్. ఊళ్ళో అందరికి చెప్పారా? ఎక్కువ ఉంది, ఎవరు వెళ్ళొద్దని బ్రహ్మయ్య సారు, శ్రీరామ్ సారు, వాళ్ళని పిల్లలు గుండు పైన ఉంటే కూడా సార్ బ్రహ్మయ్య సారు, శ్రీరామ్ సారు, సిఏ సార్ కూడా వెంటనే స్పందిస్తున్నారు సార్. అంటే ప్రైవేట్ దగ్గర ఉంటుంది సార్ బోట్. అది ఇక్కడ అవైలబుల్ ఉండదు. అక్కడ వీళ్ళు కూడా డ్యామ్ దగ్గరే మాట్లాడాలి. రిస్క్ టీమ్ సార్ రవి అంతా బాగా సహకరించినారు. ఎవరు ఈరోజే అన్ని మైకులు అలా అంతా అలా చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఇంత భారీ వర్షం అది రాలేదు కూడా. అది వచ్చిన వల్ల మోటార్లు ఆడి వదిలేసి వచ్చేసినాం సార్. గ్రోయింగ్ ఉన్నందుకు గుండు ఉంది సార్. గుండు పై రాత్రి ఉంటే ఆ గుండు కూడా మునుగుతుంది సార్. అంటే బ్యాక్ వాటర్ వస్తుంది సార్. బ్యాక్ వాటర్ అందుకోసం రాత్రి 10:30, 11 అయింది సార్. వీళ్ళని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఫోటో పంపించారు. 11:30 ఏమైనట్టు. అవును సార్, 11:30. అప్పుడు వచ్చినా సార్. బోటుకు కూడా సహకరించలేదు. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉందంట. బోటు తిప్పాలని చూస్తున్నాం. అది రైజింగ్ ఎక్కువ పెట్టి దాన్ని బోట్ని అదింత దారితే ఇంకా పోవచ్చు అనేది చాలా స్పీడ్. మత్స్యకారులు కూడా బాగా మత్స్యకారులు బాగా సహకరించారు. 7 మెంబర్స్ సార్ వచ్చినారు. నేను సలారా ఇక్కడ అంతా మైక్ చెప్పి అలౌ చేసినాం 2 గ్రామాల్లో. ఆ డ్యామ్ పక్క ఎవరు పోవద్దండి, వాటర్లో దిగద్దండి అని మా తహసీల్దార్ గారు చెప్పింటే చెప్పేసినాం. ఓకే, ఎవరు వెళ్ళకండి అటు పక్కకి, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి మళ్ళీ. ఏడు మన బ్రహ్మయ్య సార్ బాగా కష్టపడినారు సార్. శ్రీరామ్ సార్ అయితే నైట్ అయింది కాబట్టి అట్లే రిసీవ్ చేసినారు సార్. పగులైతే అంత ఇది కాదు. 11:30కి బయటకు వచ్చినారా మొత్తం టోటల్ అందరూ. లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఏమవుతుందో అనే ఆతృత. బోటు కదులుతున్నా వెళ్ళిపోతున్నా కూడా రిస్క్ తీసుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.